నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. ఇరాన్ విషయంలో అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ తన అగ్రెసివ్ మోడ్లోకి వచ్చేశారు. ఒకవైపు ఇరాన్లో నిరసనకారులపై జరుగుతున్న దాడులను తీవ్రంగా ఖండిస్తూనే మరోవైపు ఇరాన్ పాలకులకు డెడ్లీ వార్నింగ్ ఇచ్చారు. అటు నెగోసియేషన్స్, ఇటు మిలిటరీ యాక్షన్, ఇలా రెండు పదునైన వ్యూహాలతో ట్రంప్ ఇరాన్ను ఇరకాటంలో పడేశారు. అసలు ట్రంప్ వేసిన ఆ మాస్టర్ ప్లాన్ ఏంటి? లెట్స్ హావ్ ఎ లుక్ ఆన్ దిస్. అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు ఇరాన్ పాలకుల గుండెల్లో వణుకు పుట్టిస్తున్నారు. ఎయిర్ ఫోర్స్ 1 విమానంలో ప్రయాణిస్తున్న టైంలో మీడియాతో మాట్లాడిన ట్రంప్ ఇరాన్ విషయంలో చాలా టఫ్ డిసిషన్స్ తీసుకోబోతున్నట్లుగా హింట్ ఇచ్చారు. ఇరాన్లో జరుగుతున్న నిరసనలో అమాయక ప్రజలు చనిపోవడంపై ఆయన తీవ్రంగా మండిపడ్డారు. ఇరాన్ పాలకులు డెడ్ లైన్ క్రాస్ చేస్తున్నారని, అందుకే అమెరికా మిలిటరీ ఇప్పుడు ఇరాన్ పై స్ట్రాంగ్ లుక్ ఉంచిందని స్పష్టం చేశారు. అసలు ఇరాన్ పాలకులకు ట్రంప్ అంటేనే ఒక భయం. అందుకే ఇప్పుడు వాళ్ళు అమెరికాతో నెగోషియేట్ చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. నిన్ననే ఇరాన్ లీడర్లు అమెరికాకు ఫోన్ చేసి చర్చలు జరపాలని కోరారట. అమెరికా దెబ్బకు ఇరాన్ ఇప్పటికే బాగా అలసిపోయింది. అందుకే వాళ్ళు ఇప్పుడు డిప్లొమాటిక్ ఆప్షన్ కోసం వెతుకుతున్నారని ట్రంప్ ఎద్దేవా చేశారు. ఒకవైపు మీటింగ్ కు ఏర్పాట్లు జరుగుతున్నా, అక్కడ జరుగుతున్న హింసను ఆపకపోతే మాత్రం మీటింగ్ కు ముందే యాక్షన్ ఉంటుందని కూడా క్లియర్ గా వార్నింగ్ ఇచ్చారు. ఒకవేళ ఇరాన్ గనుక అమెరికాకు చెందిన కమర్షియల్ లేదా మిలిటరీ బేస్లపై దాడి చేయాలని చూస్తే ఊహించని స్థాయిలో కౌంటర్ అటాక్ ఉంటుందని హెచ్చరించారు. వాళ్ళు కలలో కూడా ఊహించని విధంగా, ఇంతకు ముందెన్నడూ లేని స్థాయిలో అమెరికా తన ఫుల్ పవర్ ఫోర్స్ ను ఉపయోగిస్తుందని ట్రంప్ ఘాటుగా చెప్పారు. అల్ బాగ్దాదీని ఎలాగైతే అంతం చేశామో, ఇరాన్ న్యూక్లియర్ థ్రెట్ ను ఎలాగైతే వైప్ అవుట్ చేశామో, ఇరాన్ విషయంలో కూడా అదే స్థాయిలో స్ట్రాంగ్ ఆప్షన్స్ ఉంటాయని ట్రంప్ గుర్తు చేశారు. మొత్తానికి ట్రంప్ వార్నింగ్స్ ను ఇరాన్ సీరియస్ గా తీసుకుంటుందన్న అడిగిన రిపోర్టర్ ప్రశ్నకు వాట్ ఇస్ స్టూపిడ్ క్వశ్చన్ అని తనదైన స్టైల్లో ఆన్సర్ ఇచ్చారు ట్రంప్. గత కొన్నేళ్లుగా తన యాక్షన్స్ ని చూసిన ఎవరైనా సరే అమెరికా ఇచ్చే వార్నింగ్స్ ను లైట్ తీసుకోలేరని ఆయన స్పష్టం చేశారు. అటు ఇరాన్ లోపల జరుగుతున్న ప్రజల విప్లవం, ఇటు ట్రంప్ ఇస్తున్న ఈ డెడ్లీ సిగ్నల్స్ ఇప్పుడు ఆ దేశ పాలకుల పాలిట యమపాసంలా మారుతున్నాయి.